హాయ్ వెల్కమ్ టు ఏఓసి హైదరాబాద్. ఏఓసి క్యాలిక్యులేటర్ యూజ్ చేసి మనం నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనలైజ్ చేద్దాం. ఎలా ఉంది ఈరోజు మీ ట్రేడింగ్ జర్నీ అనేది? ఓకే, వీళ్ళు చూద్దాం. 9:30కి మార్కెట్ ఏ పొజిషన్ ఉంది. మనం ఫస్ట్ 9:30 మార్కెట్ ఎక్కడ ఉంది? మనం 3 మినిట్స్ క్యాండిల్స్ యూజ్ చేస్తాం కదా. 9:30కి మార్కెట్ ఏం చూపిస్తుంది మనకి? 25,615 నుంచి 25,600కి మార్కెట్ షిఫ్ట్ అయినట్లు చూపిస్తుంది. ఇది మనం 9:16 జరిగింది కాబట్టి షిఫ్టింగ్ కాన్సన్ట్రేట్ చేయము. బట్ ఈవెన్ దో మనకు సపోర్ట్ వచ్చి స్ట్రాంగ్గా ఉంది మనకి. బట్ మనకు ఒక ఓఐ వచ్చి కిందికి ఇక్కడ 25,500 దగ్గర ఉంది. ఈ వాల్యూస్ ఏమైనా ఇంక్రీజ్ అవుతే మళ్ళీ మార్కెట్ వచ్చి షిఫ్టింగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఇంక్రీజ్ అవుతుందా లేదా అని మనకి అయితే ఇప్పుడు వీక్నెస్ కనిపించట్లేదు. ఇంక్రీజ్ అవుతుందా లేదా అని మనం ఒకసారి చూద్దాం. సపోర్ట్ యొక్క పొజిషన్ ఇది. సపోర్ట్ స్ట్రాంగ్ ఉంది 25,600 దగ్గర. ఈ కింద వాల్యూస్ని బట్టి మనకి తెలుస్తుంది ఒకటి. నెక్స్ట్ ఏంది రెసిస్టెన్స్ ఏం చేస్తుంది? రెసిస్టెన్స్ వచ్చి మనకి ఓవరాల్ మార్కెట్ ఒక మనకి 59% బేరిష్ చూపిస్తుంది, రైట్? ప్లస్ షిఫ్టింగ్ ఏం చూపిస్తుంది మనకి? 9:20కి 25,700 నుంచి మార్కెట్ వచ్చి 25,600కి వచ్చినట్టు చూపిస్తుంది. అంటే ఇది బేరిష్ షిఫ్టింగ్ జరుగుతుంది. ఒక బేరిష్ షిఫ్టింగ్ జరిగితే ఓకే, అప్పుడు మనకి 25,600 మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతుంది. అటువంటి పరిస్థితులు ఏం కావాలి? ఈ వాల్యూస్ అనేది తగ్గాలి. అసలు అక్కడ ఈ వాల్యూస్ మనకి తగ్గితే మళ్ళీ మార్కెట్ వచ్చి మనకి 25,600 ఫిక్స్ అవుతుంది. లేదా 25 ఈ వాల్యూస్ పెరిగితే 25,650 రెసిస్టెన్స్ అవుతుంది. లేదు ఈ 94-95% ఈ వాల్యూస్ తగ్గకుండా మళ్ళీ వాల్యూస్ పెరిగితే 25,700 మళ్ళీ రెసిస్టెన్స్ అన్షిఫ్టింగ్ జరిగేసి అప్పుడు మార్కెట్ మళ్ళీ వచ్చి ఈ రేంజ్ పైకి 25,700 రేంజ్ వరకు మార్కెట్ పోయి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అసలు పోతుందా లేదా ఏందనేది మనం 9:30 డేటా ముందు ముందు చూద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ ఎక్కడ ఉంది? 25,600 యొక్క మనం ఫ్యూచర్ లెవెల్స్ వేసి ట్రేడ్ చేస్తున్నాం. చూడండి ఇది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫ్యూచర్ లెవెల్స్ ఇవి. ఫ్యూచర్ ఫ్యూచర్ లెవెల్స్ తీసుకున్నప్పుడు మనం ఫ్యూచర్ లెవెల్సే తీసుకోవాలి. ఓకే, ఫ్యూచర్ చార్ట్ వేసినప్పుడు 25,727, 25,677 మార్కెట్ ఎక్కడ ఉంది? 650 రేంజ్లో ఉంది మనకి. ఓకే, 600 అబౌవ్ ట్రేడ్ అవుతుంది మార్కెట్ వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి మనకి. ఓకే, అప్పుడు మనకు ఉన్న సిచ్యువేషన్ ఏంటిది? ఇది ఒక 25,600 సపోర్ట్లో ఏంటి మనకి? 677. ఓకే, 677 కన్నా బిలోలో ఉంది మార్కెట్ వచ్చి. ఎక్కడ 550 బిలోలో ఉందా లేదా చూద్దాం. ఒక్క నిమిషం. ఫ్యూచర్ చార్ట్లో కదా మనం చూడాల్సింది. ఫస్ట్ 9:30 క్యాండిల్ అసలు ఇక్కడ చార్ట్లో ఏమైందో చూద్దాం ఫస్ట్. దీని తర్వాత మనకు తెలుస్తుంది. నైన్ థర్టీకి ఏం చూపిస్తుంది మార్కెట్? 9:33కి మార్కెట్ 720 ఇక్కడ మనకి 600 యొక్క రెసిస్టెన్స్లో మార్కెట్ ఉంది. ఓకే, 600 యొక్క రెసిస్టెన్స్లో మార్కెట్ ఉంది. పైనుంచి మార్కెట్ బేరిష్ కిందికి వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం చేయడానికి వస్తుంది? యాక్చువల్గా ఏం చేయడానికి ఛాన్స్ ఉంది? ఒకవేళ 600 బేరిష్ షిఫ్టింగ్ జరుగుతుంది కాబట్టి ఈ వాల్యూస్ తగ్గితే మనకి ఇది సేఫ్ పుట్ ఎంట్రీ అవుతుంది. యాక్చువల్లీ ఒక వాల్యూస్ తగ్గితే అంటే 670 నుంచి ఈవెన్ 668 వరకు మార్కెట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ప్లస్ ఈ వాల్యూస్ ఒకళ్ళు ఎందుకంటే డేంజర్ జోన్లో ఉంది కాబట్టి ఈ వాల్యూస్ మళ్ళీ స్టీల్ పెరిగితే ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనకు సేఫెస్ట్ ఏమవుతుందంటే 650 రెసిస్టెన్స్. ఇప్పుడు మనకి ఇది రెసిస్టెన్స్ యొక్క వీక్నెస్ ఏంటి? 700. ఓకే, వీటికి మధ్యలో యావరేజ్ ఏంటి మనకి? 650 యావరేజ్ అవుతుంది. 650 రెసిస్టెన్స్ నుంచి మనకి సేఫెస్ట్ బేరిష్ వ్యూ అవుతుంది. లేకపోతే 600 నుంచి కూడా ఈ వాల్యూస్ తగ్గితే మనం 600 రెసిస్టెన్స్ కూడా మనం ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, మార్కెట్ నెక్స్ట్ ఏమైందో చూద్దాం ఒకసారి. క్యాండిల్ కింద క్లోజ్ అవుతుంది. మనం 9:42కి మార్కెట్లో ఈ క్యాండిల్ మనకి ఏమైనా ఛాన్స్ ఉందో చూద్దాం. అసలు యాక్చువల్ ఎంట్రీ అవ్వడానికి 9:42కి సిచ్యువేషన్ చూడండి. 9:42కి ఈ వాల్యూస్ ఏమైనా తగ్గుతుందా? 25,700 దగ్గర ఏమైనా ఓఐ చేంజ్ తగ్గి మరీ మళ్ళీ పెరిగింది ఇక్కడ. ఓకే, కంప్లీట్ ఇంకా ఇది డేంజర్ జోన్లోనే ఉన్నాయి. ఓకే, 600 యొక్క రెసిస్టెన్స్ నుంచి మనం కొంచెం రిస్కీ లెవెల్ అవుతుంది. 650 రెసిస్టెన్స్ దొరకడం అనేది మనకి అల్టిమేట్ సేఫ్ అవుతుంది. ఓకే, ప్లస్ మనకి 25,500 దగ్గర మనకు వీక్నెస్ కనిపిస్తుంది ఓఐ వచ్చి. ఓకే, ఓఐ 100% షిఫ్ట్ అయినా కానీ ఓఐ చేంజ్ ఏమైనా షిఫ్ట్ అవుతుందా? ఓఐ చేంజ్ షిఫ్ట్ అవ్వట్లేదు. వాల్యూమ్ ఏమైనా షిఫ్ట్ అవుతుందా? వాల్యూమ్ ఈస్ ట్రయింగ్. యాకల్ ఇంతకు ట్రై చేసింది. యాకల్ 57% వరకు మళ్ళీ తగ్గి మళ్ళీ ఇప్పుడు స్టిల్ కొంచెం సంలాంచడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే 57% నుంచి బ్రేక్ చేస్తే మళ్ళీ గ్రో అవుతుంది. లేకపోతే 58% దాటిందంటే మనం కొంచెం కిందకి వీక్నెస్ పోవడానికి ట్రై చేస్తుంది. మార్కెట్ 25,500 రేంజ్లోకి పోతుందని మనం అనుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే,
లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ ఏంటంటే 25,600 యొక్క సపోర్ట్ లెవెల్ ఏంటి మనకి 671 సపోర్ట్లో దొరికినా, లేకపోతే 650 రెసిస్టెన్స్లో దొరికినా, లేకపోతే 700 రెసిస్టెన్స్ అనేది మనకి అల్టిమేట్ టాప్ యాక్చువల్గా. ఈ రెండింటి గురించి మనం ఆలోచిద్దాం అంతే ఇప్పుడు. మార్కెట్ మళ్ళీ ఎక్కడ వచ్చింది ఇప్పుడు 600 యొక్క రెసిస్టెన్స్లో మార్కెట్ వచ్చేది, అంటే 650 సపోర్ట్లో మార్కెట్ ఉంది. ఇక్కడ నుంచి ఏం చేయడానికి ఛాన్స్ ఉంది అనేది మనం చూద్దాం ఫస్ట్. మార్కెట్ ఒకవేళ కింది వరకు వచ్చి ఉంటాయి, ఇక్కడ వరకు వచ్చింటే మనకి అట్లీస్ట్ కాల్ ఎంట్రీ అయ్యేది. ఓకే, ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఏమైనా బేరిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా లేదో చూద్దాం. ఏ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉందనేది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఇక్కడ సపోర్ట్ సైడ్ ఏం కనిపిస్తుంది మనకి? సపోర్ట్ సైడ్ వచ్చి వాల్యూమ్ ఓఏ అనేది మొత్తం షిఫ్ట్ అయింది, బట్ ఇది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. అదే 58-59%లోనే ఉంది. ఓఏ చేంజ్ ఇంత 25% ఉండే, ఇప్పుడు 37% వచ్చింది. ఓకే, ఇది గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అప్పుడు మనకి ఏంటి సిచ్యువేషన్ ఏంటి? ఈ వాల్యూస్ ఏమైనా చూడండి, 25,700 దగ్గర వాల్యూమ్ వచ్చి 70%కి వచ్చేసింది. ఓకే, ఈవెన్ ఓఐ కూడా 84%, ఇంకొంచెం పర్సెంటేజ్ తగ్గితే మనకి 25,600 అల్టిమేట్ టాప్ అవుతుంది. 25,600 యొక్క రేంజ్ ఏంటి? 600 యొక్క లెవెల్ ఏంటి మనకి? ఫ్యూచర్ ప్రకారం వచ్చి 721. ఓకే, ఇదే రేంజ్. ఓకే, ఇదే లెవెల్ మనకి పర్ఫెక్ట్ లెవెల్. ఇక్కడ ఈ పర్ఫెక్ట్ లెవెల్లో నుంచి ఈ వాల్యూస్ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం పుట్ సైడ్ ఎంట్రీ మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇది సేఫెస్ట్ లెవెల్, బట్ ఇక్కడ ఎందుకంటే దీని యావరేజ్ 650 రేంజ్ అనేది యావరేజ్ సేఫెస్ట్ లెవెల్, బట్ ఇక్కడ నుంచి కూడా మనం పుట్ లెవెల్ వచ్చి మనం ప్లాన్ చేసుకోనికి ఛాన్స్ ఉంది. మళ్ళీ క్యాండిల్ అక్కడే ఉంది, చూద్దాం ఒకసారి 10-12కి ఏమైనా డేటా చేంజ్ అయింది అనేది. 10-12 సిచ్యువేషన్ ఏంటి? ఓఏ ఏమైనా మళ్ళీ పైనకి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తుందా చూద్దాం ఒకసారి. ఓఏ షిఫ్ట్ కొంచెం సంలాయించుకొని ట్రై చేస్తూ ఉంది. ఓకే, ఓఏ చేంజ్ అట్లాగే ఉంది. వాల్యూమ్ వచ్చి కొంచెం మళ్ళీ మార్కెట్లో వచ్చి వాల్యూస్ అక్కడ పెరగడానికి కొంచెం ట్రై చేస్తుంది, ఎందుకంటే అది వాల్యూమ్ వచ్చి మనకి 74%లో ఉంది. 75% కాగానే మళ్ళీ మనకి ఎల్లో కలర్ బాక్స్ అనిపిస్తుంది. ఇది 86లో ఉంది, ఇది 80లో ఉంది. ఇంకొంచెం వాల్యూస్ తగ్గి ఉంటే మనకి సేఫ్. ఇప్పుడు యాక్చువల్లీ 600 నుంచి మనం సేఫ్ పుట్ అనుకోవచ్చు, లేదంటే 650 మనకి అల్టిమేట్ సేఫ్ పుట్ అవుతుంది. ఓకే, ఈ ట్రేడ్లో మనం కంటిన్యూ, కొంచెం రిస్కీ టైప్ ట్రేడ్. ఇప్పుడు ఎవరైనా ట్రేడ్లో ఉంటే కంటిన్యూ కావచ్చు స్టిక్ స్టాప్ లాస్ తోటి. ఓకే, ఆల్మోస్ట్ హాఫ్ ద టార్గెట్ వచ్చింది మార్కెట్లో. ఇప్పుడు మీరు ట్రైలింగ్ వెళ్ళి మీరు ట్రైల్ చేయొచ్చు అంతే. ఇప్పుడు టార్గెట్ వచ్చింది మార్కెట్లో వచ్చి. ఓకే, రైట్. 1048కి సిచ్యువేషన్ ఏంటి? 1048 సపోర్ట్లో మనకి మార్కెట్లో ఉంది. 1048 సిచ్యువేషన్ ఏంటి? 600 యొక్క సపోర్ట్లో మార్కెట్ ఉంది. 671. ఓకే, 671 నుంచి మనం కాల్ తీసుకొని ఛాన్స్ ఉందా లేదో చూద్దాం. ఎందుకు ఉందా అనేది, ఓఐ అనేది కింద 500 దగ్గర అగ్రెసివ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ ఓఐ చేంజ్ అనేది అగ్రెసివ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓఐ వచ్చి ఆల్రెడీ 100% ఉంది. వాల్యూమ్ ఏం చేస్తుంది? వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఫస్ట్ టైం మార్కెట్ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఫస్ట్ టైం ఇక్కడికి వస్తుంది. ఇది మనకి సపోర్ట్, మనకు 600 ఒక సపోర్ట్ నుంచి కాల్ తీసుకునే ఛాన్స్ ఉంది, బట్ కింద వాల్యూస్ అనేది మనకు కొంచెం అగ్రెషన్లో ఉంది కాబట్టి కొంచెం వెయిట్ అండ్ సీ, కొంచెం ఆగి కొంచెం వాల్యూస్ ఏమైనా తగ్గినా కానీ అట్లా ఏమైనా ఉంటే ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే ఎవరైనా అగ్రెసివ్ ట్రేడర్స్ ఉంటే ఇక్కడే ట్రై చేయొచ్చు. బట్ నా సేఫెస్ట్ లెవెల్ వచ్చి మనకి కొంచెం 550 యొక్క సపోర్ట్ నుంచే మనకి మార్కెట్ సేఫెస్ట్ లెవెల్ అవుతుంది ఇప్పుడు వచ్చి. ఓకే, ఫస్ట్ టైం వస్తుందనే కాన్సెప్ట్లో మార్కెట్లో ఎవరైనా ఎంటర్ అయితే ఎంటర్ అవ్వచ్చు. అక్కడ ఫస్ట్ టైం ఎంటర్ అయినా అంటే లెవెల్ టచ్ అవ్వలేదు. ఒకవేళ సపోజ్ ఫస్ట్ టైం ఎంటర్ అయినా అక్కడ నుంచి హాఫ్ టార్గెట్ వచ్చింది అక్కడికి. మళ్ళీ ఏమైనా డేటాలో చేంజ్ ఉందో చూద్దాం ఒకసారి. 1121కి 1121 సిచ్యువేషన్ ఏంటి? 1121 సిచ్యువేషన్ వచ్చి సపోర్ట్ వచ్చి ఇంకా ఫర్దర్ వీక్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఇది 67% వాల్యూమ్ వచ్చేసింది, ఇక్కడ 58%. ఓహెచ్ఎన్ స్లోగానే ఇంక్రీజ్ అవుతుంది కానీ ఒకప్పుడు 25% నుంచి ఇప్పుడు 58%కి వచ్చింది. ఈవెన్ 550 దగ్గర కూడా మనకి వీక్నెస్ వస్తుంది, అంటే సపోర్ట్ ఈ ప్లేస్ని వేకేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, అంటే ఈ సపోర్ట్ని వేకేట్ చేయాలని ట్రై చేస్తున్నప్పుడు మనం ఏంటి లైక్ ఇక్కడ నుంచి కాల్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉందా? కాల్ తీసుకోవడానికి ఇంకా ఫర్దర్ కిందకి వెళ్ళాలని చేయాలి, లేకపోతే 600 యొక్క రెసిస్టెన్స్ ఏంటి? మనకి 600 రెసిస్టెన్స్ వచ్చి మనకి ఫ్యూచర్ ప్రకారం ఏంటి? 721. ఓకే, ఈ లెవెల్ నుంచి మనకి ఈ లెవెల్ టాప్ దొరికితే అల్టిమేట్ మనకి సేఫ్ మనం పుట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, కాల్ గురించి కొంచెం, ఎందుకంటే సపోర్ట్ యొక్క పొజిషన్ అనేది మనకు కన్ఫర్మేషన్ అవ్వట్లేదు. ఇక్కడ సపోర్ట్ క్రియేట్ అవుతుందా, ఇక్కడ సపోర్ట్ క్రియేట్ అవుతుందా, ఇక్కడ సపోర్ట్ క్రియేట్ అవుతుందో తెలియదు. రెసిస్టెన్స్ అనేది మనకి ఆల్రెడీ
ఇక్కడ ఫిక్స్ అయి ఉంది ఆల్రెడీ. ఓకే, ఇంతకుముందు 700 దగ్గర ఉండే 700 నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫిక్స్ అయి ఉంది కాబట్టి రెసిస్టెన్స్లో క్లారిటీ ఉంది, సపోర్ట్ క్లారిటీ లేదు కాబట్టి కొంచెం సపోర్ట్ సైడ్ కాల్ మనం ఏమైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఆలోచించి తీసుకోవడం బెస్ట్ అంతే. ఇక్కడ నా కాల్ ఎంట్రీ లేదు, నా పుట్ ఎంట్రీ లేదు ఇక్కడ నుంచి. ఓకే, 718 721 వస్తే మార్కెట్లో అక్కడ పుట్ సైడ్ మనం ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. మార్కెట్ కంప్లీట్ రేంజ్ బౌండ్లో ఉంది. ఇంకొంచెం టార్గెట్ పైకి వెళ్ళి ఉంటే అసలు మనకు అక్కడ ఎంట్రీ దొరికేది. ఇక్కడ ఏమైనా డేటాలో ఏమైనా చేంజ్ ఉందా, ఇది సపోర్ట్లో మళ్ళీ సపోర్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉందా, ఎక్కడ ఉందని 1233కి చూద్దాం మనం. ఇక్కడ నుంచి ఏమైనా కాల్ సైడ్ కానీ మన పుట్ సైడ్ కానీ ఎంటర్ అవడానికి ఛాన్స్ ఉందా లేదో ఒకసారి చూద్దాం. 1233కి సిచ్యువేషన్ ఏంటి అసలు, ఇక్కడ 1233కి కూడా సిచ్యువేషన్ సేమ్, వాల్యూ సేమ్ ఏమవుతుంది అసలు చూద్దాం. ఓఏ వదిలేస్తే ఓఏ చేంజ్ ఏమవుతుంది, ఓఏ చేంజ్ ఆల్రెడీ ఇంత ముందుకు 75%కి వచ్చేసి మళ్ళీ తగ్గిపోయింది. ఓకే, వాల్యూమ్ ఒకటి 70%కి వచ్చేసింది, దగ్గర దగ్గర 70% ఉంది, ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, మార్కెట్ వచ్చి అప్ టు 500 వరకు రేంజ్లో కూడా పోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ రేంజ్లో మనం కాల్ గురించి కానీ ఏది కూడా ఇంతకుముందుకి ఇట్లా ఇక్కడ ఇట్లా సిచ్యువేషన్ ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్. అట్లా అని చెప్పేసి ఇక్కడ నుంచి పుట్ తీసుకొని ఇంకుంటుందా, పుట్ తీసుకొని ఇక్కడ ఇంక ఛాన్స్ లేదు. మనకి 600 రెసిస్టెన్సే మనకు అల్టిమేట్ సేమ్, ఎందుకంటే ఈ ఓన్లీ ఓఐ ఒకటే షిఫ్ట్ అయింది ఆల్రెడీ మనకి. ఇక్కడ ఓఐ చేంజ్ కానీ ఏది కానీ ఇంకేమీ షిఫ్ట్ అవ్వలేదు, ఇన్ ద ప్రాసెస్ అంతే. ఇంకా మనకి ఈవెన్ ఎల్లో బాక్సులు కూడా రాలేదు. అటువంటిప్పుడు ఇదేంటి తొందరపడి డిసిషన్సే అవుతుంది ఇప్పుడు ఈ టైంలో మాత్రం. ఓకే, మార్కెట్ వచ్చి ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ రీటెస్ట్ చేసింది. ఓకే, 1248కి 1248 సిచ్యువేషన్ ఏంటి చూద్దాం. 1248లో సిచ్యువేషన్ ఏంటి మనకి, ఓఐ చేంజ్ అనేది 500 550కి వచ్చేసింది. ఓకే, బికాస్ ఆఫ్ ఓఐ చేంజ్ వల్ల మనకి సపోర్ట్ ఇదని చూపిస్తుంది, బట్ మనకి అగ్రెషన్ ఎక్కడ ఉంది, 500 దగ్గరే ఉంది. ఓకే, అప్పుడు మనకు కావాల్సింది ఏంది, ఈవెన్ 550 రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ అయినా అంటే ఇది కంప్లీట్ ఇంకా ఓఏ ఆల్రెడీ వెళ్ళిపోయింది, వాల్యూమ్ వచ్చి కొంచెం స్లోగా వస్తుంది. ఓఏ చేంజ్ అనేది 550 దగ్గర ఉంది. 550 రెసిస్టెన్స్ నుంచి కాకుండా 600 రెసిస్టెన్స్ అనేది మనకి సేఫెస్ట్ లెవెల్. ఇక్కడ నుంచి కొంచెం రిస్కీ లెవెల్ అవుతుంది మనకి. ఓకే, రిస్కీ లెవెల్ ఆఫ్ ట్రేడ్ అవుతుంది, టాప్ దొరికితే ట్రై చేయొచ్చు అంతే. చూసండి, అది ఇమీడియట్ టార్గెట్ వచ్చేసింది ఆల్రెడీ ఇది. ఓకే, ఎందుకంటే మార్కెట్ యొక్క వీక్నెస్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి. ఓకే, 1 o'clock చూద్దాం సిచ్యువేషన్ ఏమైంది అనేది. 1 o'clock సిచ్యువేషన్ ఏంటి, 1 o'clock సిచ్యువేషన్ మనకి ఏం కనిపిస్తుంది, సపోర్ట్ వచ్చి ఓన్లీ వాల్యూమ్ ఒకటే ఇక్కడ ఉంది, సపోర్ట్ మనకి ఎక్కడ 550 దగ్గర చూపిస్తుంది, బట్ దానికి యొక్క వీక్నెస్ ఎక్కడ కనిపిస్తుంది, ఇంకా మన అగ్రెషన్ వచ్చి మనకి 500 దగ్గర కనిపిస్తుంది. ఓకే, ఈవెన్ ఇప్పుడు 550 యొక్క రెసిస్టెన్స్ దొరికినా లేకపోతే 600 రెసిస్టెన్స్ దొరికినా మనకి 600 వచ్చి సేఫ్ అవుతుంది, ఈవెన్ 550 రెసిస్టెన్స్ దొరికినా మళ్ళీ మనకి బేరిష్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, మరి అట్లా అని చెప్పేసి ఇక్కడ నుంచి కాల్ మాత్రం ఎంటర్ అవ్వకండి, ఎందుకంటే మార్కెట్ వచ్చి ఆల్రెడీ సిచ్యువేషన్ ఏంటి, ఇది పైనుంచి టాప్ నుంచి షిఫ్ట్ అయింది, ఇది లెవెల్ టు లెవెల్ షిఫ్ట్ అవుతూ వస్తుంది ఇట్లా. ఓకే, ఇది ఒక ఒక ఏంటంటే ఒక సీరియస్ బేరిష్నెస్ క్రియేట్ చేస్తూ ఉంది. ఇటువంటి టైంలో మనం కాల్ గురించి ఆలోచించకపోవడమే బెస్ట్. మార్కెట్ ఇక్కడ రీటెస్ట్ చేసింది 127కి. ఈ సిచ్యువేషన్లో ఏమన్నా మనం ఇదే లెవెల్ మనకి 620 అనేది 550 యొక్క సపోర్ట్ లెవెల్ ఇది. ఓకే, ఏ టైంలో మనకి ఇది 124కి సిచ్యువేషన్ ఏమైనా చేంజ్ ఉందో చూద్దాం. 124 సిచ్యువేషన్ ఏం లేదు మనకి, 550 నుంచి 500కి మార్కెట్ షిఫ్ట్ అయింది, ఇంకా ఫర్దర్ 450కి ఓవర్ చేంజ్ కిందికి వెళ్ళిపోయింది. మనకి 550 రెసిస్టెన్స్ ఇప్పుడు ఒక ఈ వాల్యూమ్ ఏమవుతుందో చూద్దాం ఫస్ట్. అసలు యాక్చువల్గా వాల్యూమ్ 100% వరకు వెళ్ళి మళ్ళీ తగ్గి మళ్ళీ అక్కడ స్టేబుల్ అయ్యి ఉంది. ఓకే, ఇది ఇంక్రిమెంటల్ ఇస్తే యాక్చువల్గా మనకి సేఫే, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే 600 వరకు రాదు. 550 యొక్క రెసిస్టెన్స్ ఏంటి అవుతుంది మనకి 671. ఓకే, ఇది 600 యొక్క రెసిస్టెన్స్, ఇది 550 యొక్క రెసిస్టెన్స్. ఇక్కడ వరకు వస్తే సేఫ్ లెవెలే ఉంటుంది, బట్ ఇక్కడ నుంచి కొంచెం మనకి రిస్కీ లెవెల్ ఎంట్రీ మనం తీసుకుంటే తీసుకోవచ్చు, ట్రై చేయొచ్చు ఒకసారి, ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాల్యూమ్ ఇక్కడ మనకి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. అల్టిమేట్ సేఫ్ వచ్చి మాత్రం ఇదే లెవెల్, సేఫ్ లెవెల్ వచ్చి.
ఓకే, మార్కెట్ ఏ రేంజ్కి వచ్చింది? ఆల్మోస్ట్ మనకి 569 అంటే 500 యొక్క 500 యొక్క సపోర్ట్లోకి వచ్చింది. దానికన్నా మార్కెట్ కింద ఏమైనా ఉందా? బట్ బేరిష్, కంప్లీట్ బేరిష్ షిఫ్ట్ అయింగ్ అనేది బుల్ కాల్ సైడ్ నుంచి కానీ పుట్ సైడ్ నుంచి కానీ ఉంది కాబట్టి మనం కాల్ ప్రిఫర్ చేయట్లేదు. ఏదైనా టాప్ దొరికితే టాప్ నుంచి ఈ టాప్ కావచ్చు, ఈ టాప్ కావచ్చు, ఓకే, ఎనీ టాప్ నుంచి మనం బేరిష్ వ్యూ తీసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఇక్కడ కాల్ అవాయిడ్ చేయడమే బెస్ట్. ఓకే, ఆల్రెడీ టైం ఏమవుతుంది ఇప్పుడు? టైం వచ్చి ఆల్మోస్ట్ మనకి 2 అయిపోయింది, 2:30 అవుతుంది కాబట్టి మనం ఇక్కడ యాజ్ పర్ ఏవోసి మనం 2 తర్వాత అసలు ట్రేడ్ చేయం. బట్ అనాలిసిస్ కోసం ఎంతవరకు వచ్చినాం. ఓకే, ఐ థింక్ ఈ అనాలిసిస్ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు ఏఓసి హైదరాబాద్. ఏఓసి క్యాలిక్యులేటర్ యూజ్ చేసి మనం నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనలైజ్ చేద్దాం. ఎలా ఉంది ఈరోజు మీ ట్రేడింగ్ జర్నీ అనేది? ఓకే, వీళ్ళు చూద్దాం. 9:30కి మార్కెట్ ఏ పొజిషన్ ఉంది? మనం ఫస్ట్ 9:30 మార్కెట్ ఎక్కడ ఉంది? మనం 3 మినిట్స్ క్యాండిల్స్ యూజ్ చేస్తాం కదా. 9:30కి మార్కెట్ ఏం చూపిస్తుంది మనకి? 25,615 నుంచి 25,600కి మార్కెట్ షిఫ్ట్ అయినట్లు చూపిస్తుంది. ఇది మనం 9:16 జరిగింది కాబట్టి షిఫ్టింగ్ కాన్సన్ట్రేట్ చేయము. బట్ ఈవెన్ దో మనకు సపోర్ట్ వచ్చి స్ట్రాంగ్గా ఉంది మనకి. బట్ మనకు ఒక ఓఐహెచ్ కిందికి ఇక్కడ 25,500 దగ్గర ఉంది. ఈ వాల్యూస్ ఏమైనా ఇంక్రీజ్ అవుతే మళ్ళీ మార్కెట్ వచ్చి షిఫ్టింగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఇంక్రీజ్ అవుతుందా లేదా అని మనకి అయితే ఇప్పుడు వీక్నెస్ కనిపించట్లేదు. ఇంక్రీజ్ అవుతుందా లేదా అని మనం ఒకసారి చూద్దాం. సపోర్ట్ యొక్క పొజిషన్ ఇది, సపోర్ట్ స్ట్రాంగ్ ఉంది 25,600 దగ్గర. ఈ కింద వాల్యూస్ని బట్టి మనకు తెలుస్తుంది ఒకటి. నెక్స్ట్ ఏంది? రెసిస్టెన్స్ ఏం చేస్తుంది? రెసిస్టెన్స్ వచ్చి మనకి ఓవరాల్ మార్కెట్ ఒక మనకి 59% బేరిష్ చూపిస్తుంది, రైట్? ప్లస్ షిఫ్టింగ్ ఏం చూపిస్తుంది మనకి? 9:20కి 25,700 నుంచి మార్కెట్ వచ్చి 25,600కి వచ్చినట్టు చూపిస్తుంది. అంటే ఇది బేరిష్ షిఫ్టింగ్ జరుగుతుంది. ఒక బేరిష్ షిఫ్టింగ్ జరిగితే ఓకే, అప్పుడు మనకి 25,600 మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతుంది. అటువంటి పరిస్థితులు ఏం కావాలి? ఈ వాల్యూస్ అనేది తగ్గాలి. అసలు యాక్చువల్గా ఈ వాల్యూస్ మనకి తగ్గితే మళ్ళీ మార్కెట్ వచ్చి మనకి 25,600 ఫిక్స్ అవుతుంది. లేదా 25 ఈ వాల్యూస్ పెరిగితే 25,650 రెసిస్టెన్స్ అవుతుంది. లేదు ఈ 95% ఈ వాల్యూస్ తగ్గకుండా మళ్ళీ వాల్యూస్ పెరిగితే 25,700 మళ్ళీ రెసిస్టెన్స్ అన్షిఫ్టింగ్ జరిగేసి అప్పుడు మార్కెట్ మళ్ళీ వచ్చి ఈ రేంజ్ పైకి 25,700 రేంజ్ వరకు మార్కెట్ పోయి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అసలు పోతుందా లేదా అయిందనేది మనం 9:30 డేటా ముందు చూద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ ఎక్కడ ఉంది? 25,600 యొక్క మనం ఫ్యూచర్ లెవెల్స్ వేసి ట్రేడ్ చేస్తున్నాం. చూడండి ఇది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫ్యూచర్ లెవెల్స్ ఇవి. ఫ్యూచర్ లెవెల్స్ తీసుకున్నప్పుడు మనం ఫ్యూచర్ లెవెల్సే తీసుకోవాలి. ఓకే, ఫ్యూచర్ చార్ట్ వేసినప్పుడు 25,727, 25,677 మార్కెట్ ఎక్కడ ఉంది? 650 రేంజ్లో ఉంది మనకి. ఓకే, 600 అబౌవ్ ట్రేడ్ అవుతుంది మార్కెట్ వచ్చి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి మనకి. ఓకే, అప్పుడు మనకు ఉన్న సిచ్యువేషన్ ఏంటిది? ఇది ఒక 25,600 సపోర్ట్లో ఏంటి మనకి? 677. ఓకే, 677 కన్నా బిలోలో ఉంది మార్కెట్ వచ్చి. ఎక్కడ 550 బిలోలో ఉందా లేదా చూద్దాం ఒక్క నిమిషం. ఫ్యూచర్ చార్ట్లో కదా మనం చూడాల్సింది. ఫస్ట్ 9:30 క్యాండిల్ అసలు ఇక్కడ చార్ట్లో ఏమైందో చూద్దాం ఫస్ట్, దీని తర్వాత మనకు తెలుస్తుంది. నైన్ థర్టీకి ఏం చూపిస్తుంది మార్కెట్? 9:33కి మార్కెట్ 720 ఇక్కడ మనకి 600 యొక్క రెసిస్టెన్స్లో మార్కెట్ ఉంది. ఓకే, 600 యొక్క రెసిస్టెన్స్లో మార్కెట్ ఉంది. పైనుంచి మార్కెట్ బేరిష్ కిందికి వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం చేయడానికి వస్తుంది? యాక్చువల్గా ఏం చేయడానికి ఛాన్స్ ఉంది? ఒకవేళ 600 బేరిష్ షిఫ్టింగ్ జరుగుతుంది కాబట్టి ఈ వాల్యూస్ తగ్గితే మనకి ఇది సేఫ్ పుట్ ఎంట్రీ అవుతుంది. యాక్చువల్గా ఒక వాల్యూస్ తగ్గుతాయి అంటే 670 నుంచి ఈవెన్ 668 వరకు మార్కెట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ప్లస్ ఈ వాల్యూస్ ఒకళ్ళు ఎందుకంటే డేంజర్ జోన్లో ఉంది కాబట్టి ఈ వాల్యూస్ మళ్ళీ స్టీల్ పెరిగితే ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనకు సేఫెస్ట్ ఏమవుతుందంటే 650 రెసిస్టెన్స్. ఇప్పుడు మనకి ఇది రెసిస్టెన్స్ యొక్క వీక్నెస్ ఏంటి? 700 ఇది. ఓకే, వీటికి మధ్యలో యావరేజ్ ఏంటి మనకి? 650 యావరేజ్ అవుతుంది. 650 రెసిస్టెన్స్ నుంచి మనకి సేఫెస్ట్ బేరిష్ అవుతుంది. లేకపోతే 600 నుంచి కూడా ఈ వాల్యూస్ తగ్గితే మనం 600 రెసిస్టెన్స్ కూడా మనం ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, మార్కెట్ నెక్స్ట్ ఏమైందో చూద్దాం ఒకసారి. క్యాండిల్ కింద క్లోజ్ అవుతుంది. మనం 9:42కి మార్కెట్లో ఈ క్యాండిల్ మనకి ఏమైనా ఛాన్స్ ఉందో చూద్దాం అసలు యాక్చువల్ ఎంట్రీ అవ్వడానికి. 9:42కి సిచ్యువేషన్ చూడండి. 9:42కి ఈ వాల్యూస్ ఏమైనా తగ్గుతుందా? 25,700 దగ్గర ఏమైనా
ఓఐ చేంజ్ తగ్గి మరి మళ్ళీ పెరిగింది ఇక్కడ. ఓకే, కంప్లీట్ ఇంకా ఇది డేంజర్ జోన్లోనే ఉన్నాయి. ఓకే, 600 యొక్క రెసిస్టెన్స్ నుంచి మనం కొంచెం రిస్కీ లెవెల్ అవుతుంది. 650 రెసిస్టెన్స్ దొరకడం అనేది మనకి అల్టిమేట్ సేఫ్ అవుతుంది. ఓకే, ప్లస్ మనకి 500 దగ్గర మనకు వీక్నెస్ కనిపిస్తుంది ఓఐ వచ్చి. ఓకే, ఓఐ 100% షిఫ్ట్ అయినా కానీ ఓఐ చేంజ్ ఏమైనా షిఫ్ట్ అవుతుందా? ఓఐ చేంజ్ షిఫ్ట్ అవ్వట్లేదు. వాల్యూమ్ ఏమైనా షిఫ్ట్ అవుతుందా? వాల్యూమ్ ఈస్ ట్రయింగ్ యాకల్, ఇంతకుముందు ట్రై చేసింది యాకల్ 57% వరకు మళ్ళీ తగ్గి మళ్ళీ ఇప్పుడు స్టిల్ కొంచెం సంలాంచడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే 57% నుంచి బ్రేక్ చేస్తే మళ్ళీ గ్రో అవుతుంది. లేకపోతే 58% దాటిందంటే మనం కొంచెం కిందికి వీక్నెస్ పోవడానికి ట్రై చేస్తుంది. మార్కెట్ 25,500 రేంజ్లోకి పోతుందని మనం అనుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ ఏంటంటే 25,600 యొక్క సపోర్ట్ లెవెల్ ఏంటి మనకి 671 సపోర్ట్లో దొరికినా, లేకపోతే 650 రెసిస్టెన్స్లో దొరికినా, లేకపోతే 700 రెసిస్టెన్స్ అనేది మనకి అల్టిమేట్ టాప్ యాక్చువల్. ఈ రెండింటి గురించి మనం ఆలోచిద్దాం అంతే. ఇప్పుడు మార్కెట్ మళ్ళీ ఎక్కడ వచ్చింది? ఇప్పుడు 600 యొక్క రెసిస్టెన్స్లో మార్కెట్ వచ్చేది, అంటే 650 సపోర్ట్లో మార్కెట్ ఉంది. ఇక్కడ నుంచి ఏం చేయడానికి ఛాన్స్ ఉంది అనేది మనం చూద్దాం. ఫస్ట్ మార్కెట్ ఒకవేళ కింది వరకు వచ్చి ఉంటాయి, ఇక్కడ వరకు వచ్చింటే మనకి అట్లీస్ట్ కాల్ ఎంట్రీ అయ్యేది. ఓకే, ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఏమైనా బేరిష్ వ్యూ ఏమైనా తీసుకోవడానికి ఛాన్స్ ఉందా లేదో చూద్దాం. ఏ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉందనేది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఇక్కడ సపోర్ట్ సైడ్ ఏం కనిపిస్తుంది మనకి? సపోర్ట్ సైడ్ వచ్చి వాల్యూమ్ ఓఏ అనేది మొత్తం షిఫ్ట్ అయింది, బట్ ఇది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. అదే 58-59%లోనే ఉంది. ఓఏ చేంజ్ ఇంత 25% ఉండే ఇప్పుడు 37% వచ్చింది. ఓకే, ఇది గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అప్పుడు మనకి ఏంటి సిచ్యువేషన్ ఏంటి? ఈ వాల్యూస్ ఏమైనా చూడండి, 25,700 దగ్గర వాల్యూమ్ వచ్చి 70%కి వచ్చేసింది. ఓకే, ఈవెన్ ఓఐ కూడా 84%, ఇంకొంచెం పర్సెంట్ తగ్గితే మనకి 25,600 అల్టిమేట్ టాప్ అవుతుంది. 25,600 యొక్క రేంజ్ ఏంటి? 600 యొక్క లెవెల్ ఏంటి మనకి? ఫ్యూచర్ ప్రకారం వచ్చి 721. ఓకే, ఇదే రేంజ్. ఓకే, ఇదే లెవెల్ మనకి పర్ఫెక్ట్ లెవెల్. ఇక్కడ ఈ పర్ఫెక్ట్ లెవెల్లో నుంచి ఈ వాల్యూస్ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం పుట్ సైడ్ ఎంట్రీ మనం ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇది సేఫెస్ట్ లెవెల్, బట్ ఇక్కడ ఎందుకంటే దీని యావరేజ్ 650 రేంజ్ అనేది యావరేజ్ సేఫెస్ట్ లెవెల్, బట్ ఇక్కడ నుంచి కూడా మనం పుట్ లెవెల్ వచ్చి మనం ప్లాన్ చేసుకోనికి ఛాన్స్ ఉంది. మళ్ళీ క్యాండిల్ అక్కడే ఉంది. చూద్దాం ఒకసారి 10-12కి ఏమైనా డేటా చేంజ్ అయింది అనేది. 10-12 సిచ్యువేషన్ ఏంటి? ఓఏ ఏమైనా మళ్ళీ పైనకి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తుందా చూద్దాం ఒకసారి. ఓఏ షిఫ్ట్ కొంచెం సంలాయించుకొని ట్రై చేస్తూ ఉంది. ఓకే, ఓఏ చేంజ్ అట్లాగే ఉంది. వాల్యూమ్ వచ్చి కొంచెం కొంచెం మళ్ళీ మార్కెట్లో వచ్చి వాల్యూస్ అక్కడ పెరగడానికి కొంచెం ట్రై చేస్తుంది. ఎందుకంటే అది వాల్యూమ్ వచ్చి మనకి 74%లో ఉంది. 75% కాగానే మళ్ళీ మనకి ఎల్లో కలర్ బాక్స్ అనిపిస్తుంది. ఇది 86లో ఉంది, ఇది 80లో ఉంది. ఇంకొంచెం వాల్యూస్ తగ్గి ఉంటే మనకి సేఫ్. ఇప్పుడు యాక్చువల్లీ 600 నుంచి మనం సేఫ్ పుట్ అనుకోవచ్చు, లేదంటే 650 మనకి అల్టిమేట్ సేఫ్ పుట్ అవుతుంది. ఓకే, ఈ ట్రేడ్లో మనం కంటిన్యూ కొంచెం రిస్కీ టైప్ ట్రేడ్. ఇప్పుడు ఎవరైనా ట్రేడ్లో ఉంటే కంటిన్యూ కావచ్చు స్టిక్ స్టాప్ లాస్ తోటి. ఓకే, ఆల్మోస్ట్ హాఫ్ ద టార్గెట్ వచ్చింది మార్కెట్లో. ఇప్పుడు మీరు ట్రైలింగ్ డేస్ వెళ్ళి మీరు ట్రైల్ చేయొచ్చు అంతే. ఇప్పుడు టార్గెట్ వచ్చింది మార్కెట్లో వచ్చి. ఓకే, రైట్. 1048కి సిచ్యువేషన్ ఏంటి? 1048 సపోర్ట్లో మనకి మార్కెట్లో ఉంది. 1048 సిచ్యువేషన్ ఏంటి? 600 యొక్క సపోర్ట్లో మార్కెట్ ఉంది. 671. ఓకే, 671 నుంచి మనం కాల్ తీసుకొని ఛాన్స్ ఉందా లేదో చూద్దాం. ఎందుకు ఉందా లేదా అనేది. ఓఐ అనేది కింద 500 దగ్గర అగ్రెసివ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓఐ చేంజ్ అనేది అగ్రెసివ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓఐ వచ్చి ఆల్రెడీ 100% ఉంది. వాల్యూమ్ ఏం చేస్తుంది? వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఫస్ట్ టైం మార్కెట్ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఫస్ట్ టైం ఇక్కడికి వస్తుంది. ఇది మనకి సపోర్ట్, మనకు 600 ఒక సపోర్ట్ నుంచి కాల్ తీసుకునే ఛాన్స్ ఉంది. బట్ కింద వాల్యూస్ అనేది మనకు కొంచెం అగ్రెషన్లో ఉంది కాబట్టి కొంచెం వెయిట్ అండ్ సీ, కొంచెం ఆగి కొంచెం వాల్యూస్ ఏమైనా తగ్గినా కానీ అట్లా ఏమైనా ఉంటే ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే ఎవరైనా అగ్రెసివ్ ట్రేడర్స్ ఉంటే ఇక్కడే ట్రై చేయొచ్చు. బట్ నా సేఫెస్ట్ లెవెల్ వచ్చి మనకి కొంచెం 550 యొక్క సపోర్ట్ నుంచే మనకి మార్కెట్ సేఫెస్ట్ లెవెల్ అవుతుంది ఇప్పుడు వచ్చి. ఓకే, ఫస్ట్ టైం వస్తుందనే కాన్సెప్ట్లో మార్కెట్లో ఎవరైనా ఎంటర్ అయితే ఎంటర్ అవ్వచ్చు. అక్కడ ఫస్ట్ టైం ఎంటర్ అయినా అంటే లెవెల్ టచ్ అవ్వలేదు. ఒకవేళ సపోజ్ ఫస్ట్ టైం ఎంటర్ అయినా అక్కడ నుంచి హాఫ్ టార్గెట్ వచ్చింది అక్కడికి. మళ్ళీ ఏమైనా డేటాలో చేంజ్ ఉందో చూద్దాం ఒకసారి. 1121కి
1121 సిచ్యువేషన్ ఏంటి? 1121 సిచ్యువేషన్ వచ్చి సపోర్ట్ వచ్చి ఇంకా ఫర్దర్ వీక్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఇది 67% వాల్యూమ్ వచ్చేసింది, ఇక్కడ 58%. ఓహెచ్ఎన్ స్లోగానే ఇంక్రీజ్ అవుతుంది కానీ ఒకప్పుడు 25% నుంచి ఇప్పుడు 58%కి వచ్చింది. ఈవెన్ 550 దగ్గర కూడా మనకి వీక్నెస్ వస్తుంది. అంటే సపోర్ట్ ఈ ప్లేస్ని వేకేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, అంటే ఈ సపోర్ట్ని వేకేట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మనం ఏంటి లైక్ ఇక్కడ నుంచి కాల్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉందా? కాల్ తీసుకోవడానికి ఇంకా ఫర్దర్ కిందకి వెళ్ళాలని చేయాలి, లేకపోతే 600 యొక్క రెసిస్టెన్స్ ఏంటి? మనకి 600 రెసిస్టెన్స్ వచ్చి మనకి ఫ్యూచర్ ప్రకారం ఏంటి? 721. ఓకే, ఈ లెవెల్ నుంచి మనకి ఈ లెవెల్ టాప్ దొరికితే అల్టిమేట్ మనకి సేఫ్ మనం పుట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, కాల్ గురించి కొంచెం, ఎందుకంటే సపోర్ట్ యొక్క పొజిషన్ అనేది మనకు కన్ఫర్మేషన్ అవ్వట్లేదు. ఇక్కడ సపోర్ట్ క్రియేట్ అవుతుందా, ఇక్కడ సపోర్ట్ క్రియేట్ అవుతుందా, ఇక్కడ సపోర్ట్ క్రియేట్ అవుతుందో తెలియదు. రెసిస్టెన్స్ అనేది మనకి ఆల్రెడీ ఇక్కడ ఫిక్స్ అయ్యి ఉంది ఆల్రెడీ. ఓకే, ఇంతకుముందు 700 దగ్గర ఉండే 700 నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫిక్స్ అయ్యి ఉంది కాబట్టి రెసిస్టెన్స్లో క్లారిటీ ఉంది, సపోర్ట్ క్లారిటీ లేదు కాబట్టి కొంచెం సపోర్ట్ సైడ్ కాల్ మనం ఏమైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఆలోచించి తీసుకోవడం బెస్ట్ అంతే. ఇక్కడ నా కాల్ ఎంట్రీ లేదు, నా పుట్ ఎంట్రీ లేదు ఇక్కడ నుంచి. ఓకే, 718 721 వస్తే మార్కెట్లో అక్కడ పుట్ సైడ్ మనం ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. మార్కెట్ కంప్లీట్ రేంజ్ బౌండ్లో ఉంది. ఇంకొంచెం టార్గెట్ పైకి వెళ్ళి ఉంటే అసలు మనకు అక్కడ ఎంట్రీ దొరికేది. ఇక్కడ ఏమైనా డేటాలో ఏమైనా చేంజ్ ఉందా? ఇది సపోర్ట్లో మళ్ళీ సపోర్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉందా, ఎక్కడ ఉందా అనేది 1233కి చూద్దాం మనం. ఇక్కడ నుంచి ఏమైనా కాల్ సైడ్ కానీ మన పుట్ సైడ్ కానీ ఎంటర్ అవడానికి ఛాన్స్ ఉందా లేదో ఒకసారి చూద్దాం. 1233కి సిచ్యువేషన్ ఏంటి అసలు? లైక్ 1233కి కూడా సిచ్యువేషన్ సేమ్ వాల్యూ సేమ్ ఏమవుతుంది లైక్ చూద్దాం. ఓఏ వదిలేస్తే ఓఏ చేంజ్ ఏమవుతుంది? ఓఏ చేంజ్ ఆల్రెడీ ఇంత ముందుకు 75%కి వచ్చేసి మళ్ళీ తగ్గిపోయింది. ఓకే, వాల్యూమ్ ఒకటి 70%కి వచ్చేసింది, దగ్గర దగ్గర 70% ఉంది. ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది? మార్కెట్ వచ్చి అప్ టు 500 వరకు రేంజ్లో కూడా పోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ రేంజ్లో మనం కాల్ గురించి కానీ ఏది కూడా ఇంతకుముందుకి ఇట్లా ఇక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్. అట్లా అని చెప్పేసి ఇక్కడ నుంచి పుట్ తీసుకొని ఇంకుంటుందా, పుట్ తీసుకొని ఇక్కడ ఇంక ఛాన్స్ లేదు. మనకి 600 రెసిస్టెన్సే మనకి అల్టిమేట్ సేమ్, ఎందుకంటే ఈ ఓన్లీ ఓఐ ఒకటే షిఫ్ట్ అయింది ఆల్రెడీ. మనకి ఇక్కడ ఓఐ చేంజ్ కానీ ఏది కానీ ఇంకేమీ షిఫ్ట్ అవ్వలేదు. ఇన్ ద ప్రాసెస్ అంతే, ఇంకా మనకి ఈవెన్ ఎల్లో బాక్సులు కూడా రాలేదు. అటువంటిప్పుడు ఇదేంటి తొందరపడి డిసిషన్సే అవుతుంది ఇప్పుడు ఈ టైంలో మాత్రం. ఓకే, మార్కెట్ వచ్చి ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ రీటెస్ట్ చేసింది. ఓకే, 1248కి 1248 సిచ్యువేషన్ ఏంటి చూద్దాం. 1248లో సిచ్యువేషన్ ఏంటి? మనకి ఓఐ చేంజ్ అనేది 500 550కి వచ్చేసింది. ఓకే, బికాస్ ఆఫ్ ఓఐ చేంజ్ వల్ల మనకి సపోర్ట్ ఇదని చూపిస్తుంది. బట్ మనకి అగ్రెషన్ ఎక్కడ ఉంది? 500 దగ్గరే ఉంది. ఓకే, అప్పుడు మనకు కావాల్సింది ఏంది? ఈవెన్ 550 రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ అయినా అంటే ఇది కంప్లీట్ ఇంకా ఓఏ ఆల్రెడీ వెళ్ళిపోయింది. వాల్యూమ్ వచ్చి కొంచెం స్లోగా వస్తుంది. ఓఏ చేంజ్ అనేది 550 దగ్గర ఉంది. 550 రెసిస్టెన్స్ నుంచి కాకుండా 600 రెసిస్టెన్స్ అనేది మనకి సేఫెస్ట్ లెవెల్. ఇక్కడ నుంచి కొంచెం రిస్కీ లెవెల్ అవుతుంది మనకి. ఓకే, రిస్కీ లెవెల్ ఆఫ్ ట్రేడ్ అవుతుంది. టాప్ దొరికితే ట్రై చేయొచ్చు అంతే. చూసండి, అది ఇమీడియట్ టార్గెట్ వచ్చేసింది ఆల్రెడీ ఇది. ఓకే, ఎందుకంటే మార్కెట్ యొక్క వీక్నెస్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి. ఓకే, 1 o'clock చూద్దాం సిచ్యువేషన్ ఏమైంది అనేది. 1 o'clock సిచ్యువేషన్ ఏంటి? 1 o'clock సిచ్యువేషన్ మనకి ఏం కనిపిస్తుంది? సపోర్ట్ వచ్చి ఓన్లీ వాల్యూమ్ ఒకటే ఇక్కడ ఉంది, సపోర్ట్ మనకి ఎక్కడ 550 దగ్గర చూపిస్తుంది. బట్ దానికి యొక్క వీక్నెస్ ఎక్కడ కనిపిస్తుంది? ఇంకా మన అగ్రెషన్ వచ్చి మనకి 500 దగ్గర కనిపిస్తుంది. ఓకే, ఈవెన్ ఇప్పుడు 550 యొక్క రెసిస్టెన్స్ దొరికినా లేకపోతే 600 రెసిస్టెన్స్ దొరికినా మనకి 600 వచ్చి సేఫ్ అవుతుంది. ఈవెన్ 550 రెసిస్టెన్స్ దొరికినా మళ్ళీ మనకి బేరిష్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, మరి అట్లా అని చెప్పేసి ఇక్కడ నుంచి కాల్ మాత్రం ఎంటర్ అవ్వకండి, ఎందుకంటే మార్కెట్ వచ్చి ఆల్రెడీ సిచ్యువేషన్ ఏంటి? ఇది పైనుంచి టాప్ నుంచి షిఫ్ట్ అయింది, ఇది లెవెల్ టు లెవెల్ షిఫ్ట్ అవుతూ వస్తుంది ఇట్లా. ఓకే, ఇది ఒక ఒక ఏంటంటే ఒక సీరియస్ బేరిష్నెస్ క్రియేట్ చేస్తూ ఉంది. ఇటువంటి టైంలో మనం కాల్ గురించి ఆలోచించకపోవడమే బెస్ట్. మార్కెట్ ఇక్కడ రీటెస్ట్ చేసింది 127కి. ఈ సిచ్యువేషన్లో ఏమన్నా మనం ఇదే లెవెల్ మనకి 620 అనేది 550 యొక్క సపోర్ట్ లెవెల్ ఇది. ఓకే, ఏ టైంలో మనకి ఇది 124కి సిచ్యువేషన్ ఏమైనా చేంజ్ ఉందో చూద్దాం. 124 సిచ్యువేషన్ ఏం లేదు, మనకి 550 నుంచి 500కి మార్కెట్ షిఫ్ట్ అయింది. ఇంకా ఫర్దర్ 450కి ఓవర్ చేంజ్ కిందికి వెళ్ళిపోయింది.
మనకు 550 రెసిస్టెన్స్ ఇప్పుడు ఒకవేళ ఈ వాల్యూమ్ ఏమవుతుందో చూద్దాం ఫస్ట్ అసలు యాక్చువల్గా. వాల్యూమ్ 100% వరకు వెళ్ళి మళ్ళీ తగ్గి మళ్ళీ అక్కడ స్టేబుల్ అయ్యి ఉంది. ఓకే, ఇది ఇంక్రిమెంటల్ ఇస్తే యాక్చువల్గా మనకి సేఫే. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే 600 వరకు రాదు. 550 యొక్క రెసిస్టెన్స్ ఏంటి అవుతుంది మనకి 671. ఓకే, ఇది 600 యొక్క రెసిస్టెన్స్, ఇది 550 యొక్క రెసిస్టెన్స్. ఇక్కడ వరకు వస్తే సేఫ్ లెవెలే ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి కొంచెం మనకి రిస్కీ లెవెల్ ఎంట్రీ మనం తీసుకుంటే తీసుకోవచ్చు, ట్రై చేయొచ్చు ఒకసారి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాల్యూమ్ ఇక్కడ మనకి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. అల్టిమేట్ సేఫ్ వచ్చి మాత్రం ఇదే లెవెల్, సేఫ్ లెవెల్ వచ్చి. ఓకే, మార్కెట్ ఏ రేంజ్కి వచ్చిందో ఆల్మోస్ట్ మనకి 569 అంటే 500 యొక్క 500 యొక్క సపోర్ట్లోకి వచ్చింది. దానికన్నా మార్కెట్ కింద ఏమైనా ఉందా? బట్ బేరిష్, కంప్లీట్ బేరిష్ షిఫ్ట్ అయింగ్ అనేది బుల్ కాల్ సైడ్ నుంచి కానీ పుట్ సైడ్ నుంచి కానీ ఉంది కాబట్టి మనం కాల్ ప్రిఫర్ చేయట్లేదు. ఏదైనా టాప్ దొరికితే టాప్ నుంచి ఈ టాప్ కావచ్చు, ఈ టాప్ కావచ్చు, ఓకే, ఎనీ టాప్ నుంచి మనం బేరిష్ వ్యూ తీసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఇక్కడ కాల్ అవాయిడ్ చేయడమే బెస్ట్. ఓకే, ఆల్రెడీ టైం ఏమవుతుంది ఇప్పుడు? టైం వచ్చి ఆల్మోస్ట్ మనకి 2 అయిపోయింది, 2:30 అవుతుంది కాబట్టి మనం ఇక్కడ యాజ్ పర్ ఏవోసి మనం 2 తర్వాత అసలు ట్రేడ్ చేయం. బట్ అనాలిసిస్ కోసం ఇంతవరకు వచ్చినాం. ఓకే, ఐ థింక్ ఈ అనాలిసిస్ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ అవుట్.